హల్లెలూయా. నేను ఎందుకు ఇది ప్రయత్నం చేస్తున్నానంటే, నువ్వు ఆయన కోసం రెడీగా లేని టైంలో, ఎదురు చూడని కాలంలో, ప్రార్థన కూడా చేయని టైంలో, ముసుగుదని పడుకున్న టైంలో, నా వల్ల కదా బాబు నాకు వద్దులే సరిపెట్టేసుకున్న టైంలో కూడా నేను విడువలేకపోతున్నా. ప్రేమ దేవునికి స్తోత్రం కలుగును. ఈ పదం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను అంటాను, మీకు నచ్చకపోతే నేనేం చేయలేను. నిన్ను నమ్ముతున్నా దేవుడు. నువ్వు దేవుని నమ్మటం కామను, నువ్వు దేవుని నమ్ముతున్నావా కామను, కానీ దేవుడు నిన్ను నమ్మటం చాడు మంచోడరా, అలా చేయడరా, ఆడికి ఏదో బలగిన పడ్డాడు కానీ అయ్యి బాబాయ్. నువ్వు దేవుని నమ్మటం కామన్ రా నాయనా. దేవుడే నిన్ను నమ్మే క్వాలిటీ నువ్వు రాగలిగితే. సైతాన్ గాడు ఎందుకు అనవసరంగా ఆడిని మడి చేతులు పెట్టేతను, ఆడంత కరెక్ట్ కాదు, వాళ్ళు ఇరుపంగా సినిమాకి వెళ్ళిపోయాడు తెలుసా అని రిపోర్ట్లు, వీడియో, సీసీ ఫుటేజ్ లింక్ అన్ని పట్టుకుని రెడీగా ఉన్నాడు పక్కన. ఇప్పుడు ఎక్కించినావు లేక మంచోడు. ఎవరో పేదరా, చాలా మంచోడు. ఎంత మంచోడు, నా ప్రాణం పెట్టి కొనుక్కున్న గురువులు ఆయన చేతిలో పెట్టి అంత నమ్మకస్తుడు. నీ ఇష్టం మరి, హోప్లెస్ ఫీలో చేతిలో పెడుతున్నావు, ఆలోచించుకో అన్నాడు పక్కనుండి. హేల్వా మంచోడు. నేను చెప్తున్నాను వింటున్నావా, నీ ఒక్కడి కోసమైనా, నీ ఒక్క దాని కోసమైనా ఆయన వస్తాడు. ఆమేన్. నీ ఒక్కడి కోసమైనా వస్తాడు. గట్టిగా ఆమేన్ అనండి. నీకంత విలువిచ్చాడు ఆయన. నువ్వు నమ్మనన్నావు, నా వల్ల కాదన్నావు, నేను చూస్తే నువ్వు ఎన్ని రకాల నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చావు, ఆయన నీ కోసం మళ్ళీ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం నాయన. హల్లెలూయా. మరలా నీకు అవకాశం ఇస్తున్న దేవుడు. ఎంతమంది దీన్ని సద్వినియోగం చేసుకుంటారు ఈ పూట? మరి నేను దర్శించినప్పుడు చాలా సార్లు కోల్పోయావు. సరైన ప్రార్థనలు లేవు, ఆత్మను పొందుకోలేదు, ఉపవాసాలు లేవు, సమర్పణలోకి రాలా, నిబంధన చేయలా. ఎన్నోసార్లు దర్శించాడు, మాట్లాడి హెచ్చరిక చేశాడు, అయినా సరే నీ స్థితిలో మార్పు లేదు. నీకు మరలా ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. సిద్ధంగా ఉన్నావా? ఈ రోజైనా అవకాశం సద్వినియోగం చేసుకుంటావా? నిజమే, సంఘం అంతటిని దర్శించిన ఆ రోజు నేను లేనయ్యా, అందరూ కృప పొందిన ఆ దినం లేను ప్రభువా. అలాంటి ఉజ్జీవపు కలలో, అలాంటి అభిషేకపు వర్షం దిగి వచ్చిన సందర్భం నేను లేను. ఐఎమ్ సారీ లార్డ్, నాకు మరొక అవకాశం ఇస్తున్నావయ్యా. చాలా ఈసారి నేను మిస్యూజ్ చేసుకోకూడదు, కొంచెం కూడా కోల్పోకూడదు బాబు, సహాయం చేయండి. ఒక మంచి మాట ప్రార్థన చేయగలుగుతావా? ఈ రోజైనా అప్పగించుకోగలుగుతావా? మృతిని గెలిచిన లేచిన దేవుడు, సమాధి రోడించిన దేవుడు, పునరుద్ధరుడైన దేవుడు, చావునే చంపిన దేవుడు, సజీవుడకు దేవుడు, ఇలాంటి ఎన్నో పేర్లు ఆయన పేరు ముందు పెట్టొచ్చు. అలాంటి దేవునికి నేను ఇప్పుడు అంటున్న మాట ఏంటి తెలుసా? నీ కొరకు వేచి ఉన్న దేవుడు. ఆ మాట అంటారు ఒకసారి. నా కొరకు వేచి ఉన్న దేవుడు. నువ్వు ఆయన తట్టు తిరగాలని, ఆయన గుర్తుపట్టాలని, ఆయన చూడాలని, ఆయన ఆరాధించాలని, నీ ఆశ తీరాలని, ఆ ప్రత్యక్షతలో నువ్వు పరవశించాలని. హి వాస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కొరకు వేచి ఉన్నాడు ఆయన తండ్రి దగ్గర. ఒక పాపికి దేవుడు ఎంత విలువిస్తున్నాడండి. ఇప్పుడు నమ్మ గొప్ప వ్యక్తి అనుకుందామా? కాదుగా, అత్యంత సామాన్యమైన వ్యక్తి కదా, సర్వసాధారణమైన వ్యక్తి కదా, ఏమంత విశేషమైన వ్యక్తి కాదు కదా. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటని. దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన సత్యం ఇది. నీకు ఆసక్తి ఉంటే, నీకు భక్తి ఉంటే, నీకు విశ్వాసం ఉంటే, దేవుని కొరకు పరుగులెత్తే తాపన నీకుంటే, ఆ తాపత్రయం నీకుంటే, నిద్ర పట్టనంత. ఏపీజే అబ్దుల్ కలాం గారు డ్రీమ్ గురించి మాట్లాడతారు, గుర్తుందా? కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పట్టనివ్వనిది అని చెప్పాడు. మజా అనిపించింది నాకైతే. నీకు నిద్ర రాకుండా చేసేది కళ అంటే, అది లైఫ్లో డ్రీమ్ అంటే. నిద్రలో కనపడేది కాదు కళ అంటే. సూపర్ చెప్పాడు రా బాబు అనిపించింది నాకు. నేను అంటాను, నా దేవుడు చాలా గొప్ప దేవుడు, చాలా అద్భుతమైన దేవుడు, కానీ నీకోసం వేచి ఉన్నాడు. నువ్వు ఆయన వైపు తిరగాలని, నువ్వు ఆయన గుర్తుపట్టాలని, నువ్వు ఆయన అర్థం చేసుకోవాలని, నువ్వు ఆయన ప్రభువా అంటూ ఆరాధించాలని. హి వాస్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు ఆయన వైపు తిరగలిగితే చాలు, సంతోషపడతాడు. నీకు తన దర్శన భాగ్యం ప్రత్యక్షతనిచ్చి వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సజీవుడని యేసు, మరణము గెలిచిన యేసు, పునరుద్ధరుడని యేసు. చెప్పండి, నీ కొరకు వేచి ఉన్న యేసు. పద్దనడామంలో యాకోబు పాటలు పడుతుంటే 20 సంవత్సరాలు దేవుడు వెయిట్ చేశాడంట. లాబాను రకరకాల బాధలు పెడుతుంటే వీడు ఒక్క మోరిటి తిరిగి చూడయ్యా, వీడు చాలా ఇబ్బంది పెడతాడని ఒకే మాట అంటాడని 20 సంవత్సరాలు వెయిట్ చేశాడంట. కూడా 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 తిరుగుతా.
నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవుని వైపు తిరక్కే, మోకరించకే, ప్రార్థన చేయకే, ఉపవాసాలు మానేసావు, సంపూర్ణతలు ప్రార్థనలు మానేసావు, టైం వేస్ట్ అయిపోతుంది, నీ బాధలు ఎవడెవడికో చెప్పుకున్నావు, అనవసరంగా ఏడుస్తున్నావు. వద్దు, నువ్వు దేవుని తట్టు తిరుగు. పరదేశంలోకి వెళ్ళి అక్కడ కాసేపట్లో పను ముగించేసి అందరికి విమోచన తీసుకెళ్ళి 3వ ఆకాశాలు పెట్టి రెప్పపట్ల మళ్ళీ కిందకు వచ్చాడు. తండ్రి దగ్గర వెళ్ళి కాసేపట్లో వచ్చాడు. ఇంత వేగముగా లోకాలలో కార్యాలు చేసి ఈ లోకాన్ని నుంచి ఆ లోకానికి అలా వెళ్ళిపోయే అంత స్పీడ్ మెయింటైన్ చేసి ఆయన ఒక పాపి కోసం మాత్రం గంటల కొద్దీ తోటలో వెయిట్ చేస్తున్నాడు. ఆమేన్. ఎంత అద్భుతమైన ప్రేమ అండి. ఇలాంటిదా యేసు ప్రేమని పెద్దలు పాడారంటే ఎంత అద్భుతమైన వాస్తవం అది. అందుకనే ఒక దైవజనుడు ఏమన్నారు, బహుశా మంగమూరి దేవదాసయ్య గారు అంటారు, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిల్తూ రతని. ఎందుకు బాధ పెడుతున్నారా ఆ గుమ్మలో పెట్టి ఆయన్ని? నిలిచి నీ హృదయమును తట్టుచున్నాడు. ఒకవేళ ప్రియులారా, నువ్వు మార్పును పొందాలని, నువ్వు బాప్తిసం పొందాలని, నువ్వు ఆత్మను పొందాలని, నువ్వు సరైన నిబంధనలోకి రావాలని, సమర్పణలోకి రావాలని, అంతరంగములో సత్యము రావాలని నీకోసం ఆయన వెయిట్ చేస్తున్నాడేమో. దేవుని కృపలో అనేక మంది బిడ్డలను బాప్తిసం తీసుకున్నారు. నీ సంగతి ఏంటి? నా మొదటి మాట ఈ పూట సందేశంలో, ఆయన నీ కొరకు వెయిట్ చేస్తున్నాడు. నీదే ఆలస్యం. ఒకసారి ఆయన వైపు తిరుగు, ప్రభు అను మొత్తం అయిపోతుకోవటం. సంవత్సరాల నిరీక్షణ తెరదించేస్తాడు, అద్భుతం చేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను అనేది ఏంటంటే, ఆయన మూసిన తలుపుల మధ్యలో నుంచి దూసుకుని రాగలిగిన పునరుద్ధాన శక్తి కంటే నేను ఎక్కువగా హైలైట్ చేసి మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీవు తలుపులు మూసేసుకున్న ప్రభు డోర్స్ నువ్వు క్లోజ్ చేసేసిన పానే, ఆడికంత ఇంట్రెస్ట్ లేకపోతే నాకు ఎందుకురా, ఆడే తలుపులు వేసుకున్నా మనకెందుకు, పానే ఆడి కర్మ, ఆడి దరిద్రం అనుకోవట్లా. అయినా నీ దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. తన కొరకే వెతుకుతున్న బిడ్డ దగ్గరికి వచ్చాడంటే, తన కొరకే పరితపిస్తున్న బిడ్డ దగ్గరికి వచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు. ప్రభు కొరకు తలుపులు మూసేసిన దగ్గర రావటం అంటే ఇది ప్రేమకు పరాకాష్ట. ఇంతకన్నా ఏముంటుంది చెప్పండి? శిలువ మీద యేసయ్య ప్రేమనంతా ఒలకబోసాడు, పునరుద్ధానం లేక శక్తి అనుకుంటే ఇక్కడ కూడా ప్రేమే. శిలువ మరణం తర్వాత ప్రేమంతా అయిపోయింది, మళ్ళీ ప్రేమ సమకూడాలంటే కొంత ఏం పడుతుందా? ప్రేమ పూర్ణుడు, తిరుగులే స్టేట్మెంట్, ఇంకా అది కొరత లేదు. ప్రేమ పూర్ణుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నేను ఎందుకు ఇది ప్రయత్నం చేస్తున్నానంటే, నువ్వు ఆయన కోసం రెడీగా లేని టైంలో, ఎదురు చూడని కాలంలో, ప్రార్థన కూడా చేయని టైంలో, ముసుగుదని పడుకునే టైంలో, నా వల్ల కాదు బాబు, నాకు వద్దులే సరిపెట్టేసుకునే టైంలో కూడా నేను విడువలేకపోతున్న ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునగా. మూసిన తలుపులలో నుంచి వస్తున్న దేవుని శక్తిని కాదు, ప్రేమను చూస్తున్నాను నేను. మీరు వస్తారని తెలిసి మీరు వద్దులేని తలుపులు చేసుకుంటూ ఒకడు మీరు చొచ్చుకుని పోవడానికి ఇష్టపడతారా? వద్దులే, వాడికి ఇష్టం లేదు, ఎందుకులే, అర్థమవుతుంది కదా వాడికి ఇంట్రెస్ట్ లేదని, పోనీ. దేవుని బిడ్డలారా, ఈ మాటలు అర్థం చేసుకోండి. నా యేసు ప్రేమ చాలా గొప్పది, చాలా గొప్పది. హల్లెలూయా. నీ కొరకు వేచి ఉన్న దేవుడు, నీవు ఆయనకు తలుపులు మూసేసిన నీ వద్దకు వచ్చిన దేవుడు. స్తోత్రం చెప్పండి. నీ వద్దకే దిగి వచ్చిన దేవుడు అనండి. అటు కాదు, నా యొద్దకేనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంత భీకరమైన కార్యములు చేసిన ప్రభు యేసుక్రీస్తు వారు, ఈ వాక్యాలు మీరు జాగ్రత్తగా చూస్తే ప్రభు నీతో మాట్లాడుతూ తెలియజేస్తున్న అద్భుతమైన సువార్త ఏంటి తెలుసా? గమనించండి బిడ్డలారా, దేవుని కృప తేటగా నీతో మాట్లాడుతున్న అద్భుతమైన సత్యం. ఈ కూడికలో తోమ మిస్ అయిపోయాడు. మళ్ళీ సండే అట, ఒక్కడి కోసం ఆయన మళ్ళీ వచ్చాడంట. 26వ వచనంలో మాట రాయబడి ఉంది. మరుసటి ఆదివారం వచ్చినప్పుడు తోమ వారితో కూడా ఉన్నాడు. నేరుగా తోమ దగ్గరకు వచ్చి, నాన్న ఇట్రా,
నీ వేలు నా గాయంలో పెట్టు, నీ చెయ్యి నా ప్రక్కలో పెట్టు. మిగతా వాళ్ళు ఎవరితో మాట్లాడాలా? తోమతో మాట్లాడి చూడక నమ్మారు వాళ్ళు, నువ్వు చూసి నమ్ముతున్నావు. ఇప్పటికైనా విశ్వాసి కాక విశ్వాసం అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అంటే కేవలం తోమ కోసం వచ్చాడు. నేను అంటున్నాను, గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. ఆయన మరలా అవకాశం ఇచ్చే దేవుడు, వేచి ఉన్న దేవుడు, తలుపులు మూసి ఉన్న వారి వద్దకు కూడా దిగివచ్చుచున్న దేవుడు. మూడవది నా మాట ఏంటంటే, మరలా అవకాశం ఇచ్చే దేవుడు. మొన్న ఆధారం వచ్చినప్పుడు, లేవు ఎక్కడ తిరుగుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ కర్మ, ఇక నేనేం చేయమంటావు అని అంటే, ఎవరు సార్ అని కాదనేది. అయ్యో పాపం వాడు మిస్ అయిపోయాడు, లాస్ట్ని వెళ్ళాడు, వాడు లేడు పాపం అని అతని కోసం మరలా వచ్చాడు. మిగతా వాళ్ళందరితో ఏం మాట్లాడలా, నేరుగా తోమని పిలిచాడు, మాట్లాడి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. నేను చెప్తున్నాను, వింటున్నావా? నీ ఒక్కడి కోసమైనా, నీ ఒక్క దాని కోసమైనా ఆయన వస్తాడు. ఆమేన్. నీ ఒక్కడి కోసమైనా వస్తాడు. గట్టిగా ఆమేన్ అనండి. నీకంత విలువిచ్చాడు ఆయన. నువ్వు నమ్మనన్నావు, నా వల్ల కాదన్నావు, నేను చూస్తేనే, నువ్వు ఎన్ని రకాల నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చావు, ఆయన నీకోసం మళ్ళీ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం నాయన. హల్లెలూయా. మరలా నీకు అవకాశం ఇస్తున్న దేవుడు. ఎంతమంది దీన్ని సద్వినియోగం చేసుకుంటారు ఈ పూట? మరి నిన్ను దర్శించినప్పుడు చాలాసార్లు కోల్పోయావు. సరైన ప్రార్థనలు లేవు, ఆత్మను పొందుకోలేదు, ఉపవాసాలు లేవు, సమర్పణలోకి రాలా, నిబంధన చేయలా. ఎన్నోసార్లు దర్శించాడు, మాట్లాడి హెచ్చరిక చేశాడు, అయినా సరే నీ స్థితిలో మార్పు లేదు. ఈ పూట దేవుడు మాట్లాడుతూ, కొంతమంది పండగలు చేసుకుంటారు, కొంతమంది పిండి వంటలు, 3 రకాల మోసాలు, సమాధుల తోట, ఏడిదే పేడతట్ట, ముగ్గుబట్ట, చీపురు కట్టి ఎన్ని పట్టుకొని తిరుగుతున్నారు పొద్దున్న లేత్తని. కానీ నీకోసం నీ దేవుడు దిగి వచ్చాడు. నీకు మరలా ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. సిద్ధంగా ఉన్నావా? ఈ రోజైనా అవకాశం సద్వినియోగం చేసుకుంటావా? నిజమే, సంఘం అంతటిని దర్శించిన ఆ రోజు నేను లేనయ్యా, అందరూ కృప పొందిన ఆ దినం లేను ప్రభువా. అలాంటి ఉజ్జీవపు కోరికలలో, అలాంటి అభిషేకపు వర్షం దిగి వచ్చిన సందర్భం నేను లేను. ఐఎమ్ సారీ లార్డ్. నాకు మరొక అవకాశం ఇస్తున్నావయ్యా. చాలా, ఈసారి నేను మిస్యూజ్ చేసుకోకూడదు, కొంచెం కూడా కోల్పోకూడదు బాబు, సహాయం చేయండి అని ఒక మంచి మాట ప్రార్థన చేయగలుగుతావా? ఈ రోజైనా అప్పగించుకోగలుగుతావా? ఇంకొక మాట నీకు చెప్పాలనుకుంటున్నాను దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? చేపల పుట్టుకు వెళ్ళిపోయినా, మళ్ళీ భక్తులు చల్లారిపోయిన ఉన్నా, వెనకబడిపోయిన ఉన్నా, నమ్మి దేవుడు పరలోక రాజ్యపు తాళపు చెవులు గుర్తు ఇచ్చేస్తే కొంచెం కూడా ఫీలింగ్ లేకుండా నేను మళ్ళీ చేపలకి వెళ్ళిపోతున్నాను బాబు, వెళ్ళిపోయిన ఉన్నా. ఏసైని కదా ఫాలో అవ్వాలి, ఏసైని కదా వెంబడించాలి, ఏసై వెనకాల కదా పరిగెత్తాలి. మరి ఎందుకు పని చేసావు నువ్వు? సాటి మనుషులను, సాటి క్రైస్తవులను, ఎవరో ఒకరిని ఫాలో అయిపోయే బలహీనత చాలామంది క్రైస్తవుల్లో ఉంది. వాక్యం ఏం చెప్పినా, ప్రవచనం వచ్చినా, దర్శనం వచ్చినా, అభిషక్తులు ఏం చెప్పినా, దైవజనులు ఏం చెప్పినా, ఇక్కడికన్నా సీనుడు ఒకడు ఉంటాడు, ఆడు చెప్తాడు ఇంతాడు. ఆయనట ఏమండి వెతుక్కుంటా ఎక్కడికి వచ్చాడండి? తిబిరియా సముద్ర తీరానికి వచ్చాడు. అయ్యి బాబోయ్, మనకే తెలిస్తే మనం నమ్మాడికి అంత అప్పిస్తాడు. బయటికి మామూలు మాటలు, లోక భాషలో మాట్లాడదాం. చచ్చి తాళాడు ఒకడికి ఇచ్చి, నానా నువ్వు చూసుకో జాగ్రత్తగా అని చెప్తే, ఆడు తాళం చేయి గుద్దు పట్టుకుని సినిమాకి వెళ్ళిపోయాడు అనుకోండి. మామూలు మాట చెప్తున్నాను. తాళం అన్నా బద్దలు కొట్టేద్దాం కదా సినిమాలకి వెళ్ళి, నాన్న ఆడే కుర్చీలో ఉన్నాడరా, కొంచెం చూడండి టార్చర్లు వేసుకొని ఆడి దగ్గర తాళం చేసి వెళ్తాం మనం. ప్రభు వెళ్ళాడు. అది యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఒకే ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లలారా, శ్రద్ధగా ఆలకించండి. నా దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, నేను ధ్యానం చేస్తుంటే పునరుత్థానుడిది, ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన ప్రభావాన్ని ధ్యానం చేసి సరిగ్గా ప్రజెంట్ జరుగుతుంది. అన్ని ప్రేమలే కనపడుతున్నాయి. నాకు పిచ్చెక్కిపోతున్నాను నేను. బాబు ఇదేంటి? మరణము ఓడించి సమాధిని గెలిచి సావునే చంపి గుండె చేల్చి ఈ రేంజ్లో నేను సిస్టమ్ తయారు చేసి పెడితే, హోప్లెస్ ఫెలోస్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వెళ్ళిపోదాం కాదు, వెళ్ళిపోయాడు కదా చేపలకి. అక్కడికి వెళ్ళి ఆయన బతిగాడు తెచ్చుకొని, మళ్ళీ నాన్న
నాకు ఆకలి అవుతుందిరా, ఏమైనా పెట్టండిరా. వాళ్ళు అటువంటి అసలు నిజంగా ఆకలి అయినా సరే చెప్పకూడదు. అసలు చెయ్యి, వాళ్ళే ఆఫర్ చేసి అలా అక్కర్లేదు, నీ కూడా నేను తిన్నాలా. ఉల్టా పిల్లలారా తినుటకి ఏమైనా కలదా? నేనే పక్కన ఉంటే వద్దు ప్రభు, వాడి దగ్గర వద్దు వద్దు, నేను ఏదో ఒకటి పెడతాను, వచ్చాయి. అంత బాధ కలుగుతుంది కదా. అంటే ఎట్టకట్టు చేసి ఆయన పోనివ్వకూడదు. వాడు మళ్ళీ మన సొంతోడని ఫీల్ అవ్వాలి, వాడికి గ్యాప్ రాకూడదు అని ఎట్టకట్టు కవర్ చేయాలి. ఎంత తాపత్రయం చూడండి. వాడు కొంచెం బెరుగ్గా ఉన్నాడు, చూశాడు, అమ్మ ప్రభు అని సిగ్గుపడ్డాడు, కబు సముద్రంలో దూకాడు, ఏదో తిప్పలు పడుతున్నాడు, కొంచెం ఎంతైనా అనుకున్నాడు. నాన్న ఆకలి అవుతుందిరా, ఉందా అంటే అయ్యో ప్రభు అని గాబరపడాడు. ఆడు మళ్ళీ కలిసిపోవాలి. ఎంత ప్రేమ అండి ఇది, అసలు అంత అవసరం ఉంది అసలు. పిచ్చెక్కిపోతానికి ఆలోచిస్తూ ఉంటే. రాజాబాయి గారి పాట గుర్తు మీరు, నన్ను ఎందుకు ప్రేమించినావో అర్థం కాదు, ఎంత ఆలోచించినా. ఇక్కడ ఏమని రాసుకుని తెలుసా? పోనివ్వని ప్రేమ అనండి. నేను ఆల్రెడీ వచ్చేసాను, రెసిడెంట్ పెట్టేసాను, తాళం వచ్చేసాను. బొట్టికి వచ్చేస్తే నేను మళ్ళీ పాత డిపార్ట్మెంట్లో డ్యూటీలో ఎక్కేస్తే అందులో జాబ్ చేస్తుంటే మళ్ళీ వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. దానికి ఏం పేరు పెట్టుకున్నాం? పోనివ్వని ప్రేమ. ఆమె అనండి. పోతే నువ్వు కాదు బోల్డ్ మంది అనే పరిస్థితి మనకే ఉంటుంది. కానీ వేసుకో చెప్పండ్రా అది వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. నీ కొరకు వేచి ఉన్న దేవుడు, నీ యొద్దకే దిగి వచ్చిన దేవుడు, నీకు మరల అవకాశం ఇచ్చిన దేవుడు. 4 నిన్ను పోనివ్వని దేవుడు. 5 ఇప్పుడు 15. ఆమె ఈ గొర్రె పిల్లలు ఎక్కడే? రక్తం పెట్టి కొనుక్కున్నాయి. ఇప్పుడు రక్తం పెట్టి కొనుక్కున్నవి ఎవరి చేతిలో పెడుతున్నాడు? ఎందుకని బాగా నమ్మకస్తులేనా? తాళం చేలు ఎత్తే గుద్దుతట్టుకుని వెళ్ళిపోయిన చేపలు పట్టుకునేవాడు కదా అని పరిశుద్ధాత్మనిచ్చి పాపాలు క్షమించి అధికారం ఇచ్చి ఇన్నిత్తి మళ్ళీ చేపలకి వెళ్ళిపోయినాడు కదా. ఇలాంటి హోప్లెస్ ఫెలో చేతిలో పెడతాను నేను? నో, I will search for another faithful person who is trustworthy. అబ్బే మళ్ళీ బాబే ఇల్లి వెతికి నానా నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యే బాబాయ్ ప్రభా నా గొర్రెలు మేపు. మళ్ళీ అడుగుతాడు, నా గొర్రెలు కాయే. ఈ పదం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను అంటాను, మీకు నచ్చకపోతే నేనేం చేయలేను. నిన్ను నమ్ముతున్న దేవుడు. నువ్వు దేవుని నమ్మటం కామను, నువ్వు దేవుని నమ్ముతున్నావా కామను, కానీ దేవుడు నిన్ను నమ్మటం. చాడు మంచోడరా, ఆడలా చేయడరా, ఆడికి కొంచెం ఏదో బలగిన పడ్డాడు కానీ అయ్యి బాబాయ్. నువ్వు దేవుని నమ్మటం కామన్ రా నాయనా. దేవుడే నిన్ను నమ్మే క్వాలిటీకి నువ్వు రాగలిగితే. సైతాన్ గాడు ఎందుకు అనవసరంగా ఆడిని మాడి చేతులు పెట్టేతను, ఆడంత కరెక్ట్ కాదు, నువ్వు వాళ్ళు వెళ్ళిపోగానే సినిమాకి వెళ్ళిపోయాడు తెలుసా అని రిపోర్ట్లు, వీడియో, సీసీ ఫుటేజ్ లింక్ అన్ని పట్టుకుని రెడీగా ఉన్నాడు వేసుకో పక్కన. పనికి ఎప్పుడు ఎక్కించినావు లేక ఆడు మంచోడు. ఎవరో పేదరా? అవును చాలా మంచోడు. ఎంత మంచోడు? నా ప్రాణం పెట్టి కొనుక్కున్న గుర్రెలు ఆయన చేతిలో పెట్టి అంత నమ్మకస్తుడు. నీ ఇష్టం మరి, హోప్లెస్ ఫీలో చేతిలో పెడుతున్నావు, ఆలోచించుకో అన్నాడు పక్కనుండి. హేల్వా ఆడు మంచోడు. నేను రాసుకున్నాను ఆ మాట, నిన్ను నమ్ముతున్న దేవుడు. నువ్వు చాలాసార్లు మోసం చేసావు, చాలాసార్లు ఫెయిల్ అయిపోయావు. మాటిచ్చి ఉపవాసం ఉండి మోకాల మీద మాటిచ్చి కూడా ఫెయిల్ అయ్యావు. బట్ స్టిల్ గాడ్ ఈస్ ట్రస్టింగ్ యూ. నా బిడ్డ అట్టు చేయదు, నా బిడ్డ మంచిది, నా కొడుకు మంచోడు, ఈసారి ట్రై చేస్తాడు, నిలబడతాడు. నువ్వు దేవుని నమ్మటంలో ఆశ్చర్యం ఏముందండి, కానీ దేవుని నమ్ముతున్నాడు చూడు. ఒక్కసారి కూడా మాట తప్పని వాడిని మనం నమ్మడంలో ఆశ్చర్యం లేదు. ఒక్కసారి కూడా నిలబడలేని మనల్ని నమ్ముతున్నాడు చూడు. మీ అందరికి దండం పెట్టి చెప్తున్నాను, నాన్న ఆ నమ్మకం కోసమైనా రోషంగా బతకండి రా. ఆ నమ్మకం కోసమైనా రోషంగా బతకండి. నిలబెట్టుకోండి క్రైస్తవ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, సాక్ష్యాన్ని, పరిశుద్ధతని, ప్రార్థన. అక్క నమ్మకం కోసం ఎవడో నీ కోసం ఆశ పెట్టుకునే పనికి మళ్ళీ ఎవడో లెటర్ ఇచ్చినాడు, పువ్వు ఇచ్చినాడు, దరిద్రం చచ్చిపోతాను వెళ్ళి పడిపోయి. ప్రాణం ఇచ్చినాడు. ముల్ల గులాబీ నీకు చూపించినాడు కాదు, ముల్ల కిరీటం నెత్తిన పెట్టుకున్నాడు.
మొన్న ఒకడు పెట్టాడు, జీసస్ ఈజ్ మై వాలంటీర్ అని పెట్టాడు. నేనేం స్పందించలేదు. మరి నీకు అన్నాడు, అంత కొన్ని కోట్ల రేటు ఎక్కువ అని రాశాను. అది ఎవడో వాలంటీర్ని పెట్టా, అదే 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 ఆడు వాడి క్యారెక్టర్ అను. యజ్రూపతో పోల్చేంత క్యారెక్టర్ ఎవడో రచా. ఆడెవడో వాలంటీర్ అంట, అమర ప్రేమికుడంట. నా వాలంటీర్ యజ్రూప ఎలా? ఆయన రేంజ్ కొన్ని కోట్ల రేట్లు ఎక్కువ. ఆడెవడితోనూ పోల్చేంత పరిస్థితి కాదు. దేవుని స్తోత్రం, మీ అందరికి వందనాలు. హల్లెలూయా. ఒక 5 మాటలు చెప్పాను మీకు. 1, నీ కొరకు వేచి ఉన్న దేవుడు. 2, నీ యొద్దకే దిగి వచ్చిన దేవుడు. 3, నీకు మరలా అవకాశం ఇస్తున్న దేవుడు. 4, నిన్ను పోనివ్వని దేవుడు. 5, నిన్ను నమ్ముతున్నాడు. నీ మీద ఇంకా నమ్మకం పెట్టుకున్న దేవుడు. దేవుని నమ్మకం నీ మీద ఉంది. ఈ ఒక్క మాటతో భార్యను తెచ్చుకో. నీ మీద ఇంకా నమ్మకం పెట్టుకున్నాడు. నిలబడు. అన్ని జనుల మధ్యలో ఆయనకు సాక్షిగా ఉంటామని, స్నేహితుల మధ్యలో సాక్షిగా ఉంటామని, తోటివారి మధ్యలో సాక్షిగా ఉంటామని, యోసేపులాగా పరిశుద్ధులుగా ఉంటామని, మోషేలాగా ప్రజల భారం చూస్తామని, సమయంలోలాగా ప్రజల కోసం ఏడుస్తామని, నెహెమ్యాలాగా పడిపోయిన ప్రాకారాలు కడతావని నీ కొరకు ఆయన నమ్మకం పెట్టుకున్నాడా. నీ దేవుని నమ్మకాన్ని వమ్ము చేయకు. గాడ్ బ్లెస్ యు ఆల్.